నా ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనం చదువుదాం. చూడండి. దేవుని మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రపరుచుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టాడు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అంటూ అనేది దేని మధ్యన ఉండాలి అని అంటే, మనిషికి మనిషి మధ్యన అంటూ ఉంటే అది మనకు మంచిది కాదు, కానీ సాతానుకు మనకు మధ్యన అంటూ ఉంటే అది ఎంతో దీవెన, ఆశీర్వాదము. అంటరానితనం మనకు ఉండాలి. దేనికి మధ్యన? సాతానుకు, అలాగే సాతానుకు కార్యాలకు మధ్యన మన జీవితంలో ఏముండాలి? అంటూ ఉండాలి. సాతాను మనల్ని ముట్టుకోలేని అంటూ మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో ఏ కీడు జరిగినా, ఈ లోకంలో ఏ ప్రమాదం జరిగినా, ఈ లోకంలో ఎటువంటి విపత్తులు జరిగినా, ఈ లోకంలో ఎటువంటి భయంకరమైన శ్రమలు వచ్చినా, ఈ లోకంలో ఒక వ్యక్తి తన జీవితంలో పాడైనా, ఈ లోకంలో ఒక ఆత్మీయుడు పడిపోయినా, ఒక సంఘము ఇబ్బంది పడినా, ఒక కుటుంబం నాశనమైనా, ఈ లోకంలో ఎవ్వరు వారి జీవితంలో శ్రమలు అనుభవిస్తున్నా, మరణకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నా, వారి జీవితాల్లో వారు ఎదుర్కొన్న భయంకరమైన పరిస్థితులకు మూల కారణం ఏంటి తెలుసా? సాతాను అనేది మనం గమనించాలి. సాతాను యొక్క ఆలోచన లేకుండా, వాడు కుట్ర లేకుండా, దేవుడు ఆశించిన, దేవుడు దీవించిన ఏ కుటుంబాన్ని కానీ, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న, దేవుని యొక్క చిత్త ప్రకారం దీవించాలనుకున్న ఏ మనిషి కానీ వారి జీవితంలో పాడవరు. ఒక వ్యక్తి పాడవుతున్నాడు, ఒక వ్యవస్థ పాడవుతుంది, లేకపోతే ఒక కుటుంబం పాడవుతుంది, ఒక మంచి ఆత్మీయుడు పడిపోతున్నాడు, దిగజారిపోతున్నాడు అని అన్నా దాని వెనక ఎవరి శోధన ఉంటుంది? సాతాను శోధన ఉంటుంది. సాతాను యొక్క కుయుక్తి ఉంటుందని మనం మర్చిపోకూడదు. అంటే ఇప్పుడు ఆత్మీయులకు, ఆత్మీయత కలిగిన వారికి, పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వారికి, రక్షించబడిన వారికి దేనికి మధ్యన సంబంధం ఉండకూడదు అంటే, సాతానుకు మనుషులకు మధ్యన ఏముండకూడదు? సంబంధం ఉండకూడదు. వారు ఏం పాటించాలి? అంటును పాటించాలి. ఆత్మీయ అంటూ ఎవరైతే పాటిస్తారో సాతాను నిన్ను ముట్టుకోలేదు. పరిశుద్ధ లేఖనం చెప్తున్న మాట ఏంటి తెలుసా? దుష్టుడు వానిని ముట్టడో. ఎందుకు ముట్టడో అని అంటే, అంటూ పాటిస్తున్నాడు గనక. ఎవరో? దేవుని మూలముగా పుట్టినవాడు. ఎందుకు దుష్టుడు ముట్టలేకపోతున్నాడు అని అంటే, దేవుని మూలముగా పుట్టిన వారు తమ్మును తాము భద్రపరుచుకొని కాపాడుకోవడం వల్ల వారు అంటూ పాటిస్తారు గనుక, దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క బలముతో, దేవుని యొక్క ఉన్నతమైన ఆత్మీయతతో, కంచెతో సైతాను దగ్గరకు రాకుండా, అంటకుండా కాపాడుకుంటారు గనక సాతాను వారిని ఏం చేయరు? ముట్టుకోలేడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున ఒక ప్రశ్న. మిమ్మల్ని సాతాను ముడుతున్నాడు, మిమ్మల్ని తాగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీ జీవితాల్లో ఏం పాటించలేకపోతున్నారు? అంటును పాటించలేకపోతున్నారు. ఏమంటది? ఆత్మీయ అంటును. సాతానుకు నీకు మధ్యన ఉన్న అంటును నువ్వు పాటించలేకపోతున్నావు. చూడండి, ఎంతమంది తామరాకు చూశారు? తామరాకు ఎక్కడ పుడుతుంది? బురదలో పుట్టి అది పైకి వచ్చి నీటి మీద తామరాకు ఏం చేస్తుంది? విచ్చుకొని చక్కగా తామరాకు నీటి మీద ఉంటుంది. నీటి మీద ఉన్న తామరాకు ఎప్పుడు కూడా మీరు గమనిస్తే, కొద్దిగా గాలికి ఎగురొచ్చి కొంచెం నీరు తామరాకు మీద పడినా కానీ ఆ నీటిని ఉంచుకుంటుంది. ఆ తామరాకు ఏం చేస్తుంది? వెంటనే కిందకి నెట్టేస్తుంది. మీద ఉంచుకోకుండా కిందకి నెట్టేస్తుంది. వెంటనే నీరు ఇలా ప్రశ్నించాలి, నీకెంత మిడిసిపాటు? నా మీద ఉన్నావు నువ్వు, నాలో ఉన్నావు నువ్వు, నా మీద బ్రతుకుతూ నన్ను నీ మీదకి రానివ్వకుండా నువ్వేం చేస్తున్నావు? నెట్టేస్తున్నావు. ఇదేమన్నా బాగుందా అని అంటే, తామరాకు నీటిని ఉంచుకుంటుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచుకోదు. ఎందుకో తెలుసా? తామరాకు అంటది, దానికి నోరుంటే గనక, నీ మీద ఉంటాను కానీ నిన్ను గనక నా జీవితంలోనికి రానిచ్చానా నేనేమైపోతాను తెలుసా? మునిగిపోయి చచ్చిపోతాను. నీలోనే ఉంటాను, నీ దగ్గరే పుట్టాను, కానీ నిన్ను నాలోనికి రానిచ్చానంటే నా జీవితం నాశనం అయిపోద్ది అంటది. తామరాకు మీద గనక నీరు గనక నిలబడింది అనుకోండి, ఏమో తెలుసా? బరువుకు తామరాకు ఏమైపోద్ది? మునిగిపోద్ది. మునిగిన తర్వాత ఏమైపోద్ది తెలుసు? కుళ్ళిపోయి చచ్చిపోవాలి. అది దానికి బ్రతుకుండదు. అందుకోసమే ఈ లోకంలో జాగ్రత్తగా వినండి, ఆత్మీయుడు ఎవరైనా కానీ తామరాకులాగా బ్రతకాలి. లోకంలోనే పుట్టాము, లోకంలోనే ఉంటాము, కానీ లోకం అనేది మన జీవితంలోనికి రానివ్వకూడదు. ఎప్పుడైతే లోకం అనేది జీవితంలోకి రానివ్వకుండా నువ్వు బ్రతకగలుగుతావో అప్పుడు నీ జీవితంలో దుష్టుడు నిన్ను ముట్టకుండా ఉంటాడు. బురదలో పుట్టిన ఆ తామరాకు తన జీవితంలో బురదను కానీ, మట్టిని కానీ, లేకపోతే నీటిని కానీ దాని మీదకి రానివ్వదు కనుక అది బ్రతికినంత కాలం అది చక్కగా బ్రతకగలుగుతుంది. తమ్ముడు, లోకము నీలోకి వచ్చిందంటే, చెల్లి లోకము నీలోకి వచ్చిందంటే నువ్వు బరువు అయిపోయి ఏమైపోతావు తెలుసా? లోకంలో మునిగిపోతావు. లోకంలో మునిగిపోయి నువ్వు నాశనం అయిపోతావు. అందుకోసమే లోకం అనేది మన జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. ఒకవేళ సాతాను ఒక మనిషిని ముట్టుకుంటే ఏమవుతుంది? ఆ మనిషి జీవితంలో 2 రకాల పరిస్థితులు ఏర్పడతాయి. మొట్టమొదటి, ఆ మనిషిని ముట్టగానే ఆ మనిషికి మచ్చబడుతుంది, ఆ వ్యవస్థకు మచ్చబడుతుంది, లేదా ఆ కుటుంబానికి మచ్చబడుతుంది. వ్యవస్థ కానీ, ఆ మనిషి కానీ, లేకపోతే ఆ సంఘ సహవాసం కానీ, ఏదైనా కానీ కష్టాలు పాలవలసి వస్తుంది. రెండవది, ఒకవేళ సాతాను కనుక ముట్టాడనుకో, తాకాడనుకో, ఏం జరుగుతుంది అని అంటే తొందర కలుగుతుంది, నష్టము కలుగుతుంది, రోగము కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఏం కలుగుతుంది?
తొందర, నష్టము, బాధ ఆ యొక్క వ్యవస్థకైనా, కుటుంబానికైనా, ఆత్మీయుడికైనా కలుగుతుంది. పరిశుద్ధ లేఖనం మీరు గమనిస్తే పరిశుద్ధ లేఖనంలో ఒక అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. ఒక వ్యక్తిని గనక సాతాను గనక ముట్టాడనుకో, ఆ వ్యక్తి జీవితంలో సర్వనాశనం అయిపోతారు. ఆ సర్వనాశనం అవడమే కాదు, ఆ వ్యక్తి తాలూకా ఆనవాళ్ళు అలాగే మిగిలిపోతాయి. యోబు గ్రంథాన్ని మీరు గమనిస్తే యోబును ఏం చేశాడు? సాతాను గడు అన్నాడు, నువ్వు నాకు అనుమతి ఇస్తే దాన్ని వెళ్ళి ఏం చేస్తాను, నేను ముట్టుకుంటాను, నాకు అనుమతి ఇవ్వను అన్నాడు. ఎప్పుడైతే దేవుడు అనుమతి ఇచ్చాడో సాతాను గడు ఏం చేశాడు తెలుసా? వచ్చాడు, ఒక్కొక్క వ్యవస్థను ముట్టాడు. ఏం జరిగింది? వ్యవస్థలన్నీ, ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు అన్నీ ఏమైపోయినాయి? ఒక్కొక్కటికి అన్నీ పోయినాయి. కుటుంబాన్ని ముట్టాడు, అంటే బిడ్డలు ముట్టాడు, ఏమైపోయినాయి? అందరూ కూడా ఒక్క దెబ్బకి చచ్చిపోయారు. ఆఖరికి అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇంకా దేవుణ్ణి స్తుతిస్తూ, ఇంకా దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే అప్పుడు సాతాను అంటాడు, నేను అన్నీ ముట్టుకున్నాను కానీ ఎవరిని ముట్టుకోలే? యోబును ముట్టుకోలేదు కనుక ఓ పని చేస్తాను, ఇప్పుడు వెళ్ళి యోబును ముట్టుకుంటానని వచ్చి ఏం చేశాడు? యోబును ముట్టాడు. ఎప్పుడైతే యోబును ముట్టాడో యోబు మీద కూడా సాతాను యొక్క మరకను, డాగును, గుర్తును మనం చూడగలుగుతాం. ఏమయ్యాడు? అప్పుడు వరకు ఆరోగ్యవంతుడు, అంతకుముందు కొన్ని క్షణాల వరకు, కొన్ని రోజుల వరకు కూడా యోబు ధనవంతుడు, యోబు ఆస్తిపరుడు, అంతస్తు కలిగిన వాడు, న్యాయవంతుడు, ఊజు దేశంలో ఉన్నతమైన స్థితిలో కలిగిన వాడు అన్నవాడు ఏమయ్యాడు తెలుసా? తెల్లారేటప్పటికల్లా ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చొని భయంకరమైన గడ్డలతో, పురుగులతో గోక్కోవడానికి ఈ యొక్క గోళ్ళు లేక ఊడిపోయిన కారణంగా చల్ల పెంకలు తీసుకొని ఆ వస్తున్న రసిని, భయంకరమైన ఆ యొక్క చీమిని, ఆ యొక్క రక్తాన్ని తట్టుకోలేక బూడిద మీద పోసుకుంటూ ఆ యొక్క భయంకరమైన ఈగలు వాలుతూ ఉంటే దాన్ని తోలుకోలేక ఆ బూడిదలో కూర్చొని ఏడుస్తూ ఏం చేస్తున్నాడు తెలుసా? తన బ్రతుకులో కలిగిన వ్యాధులను బట్టి దేవుని దగ్గర పడి ఏడుస్తూ ఏం చేస్తున్నాడు? చెల్ల పెంకులతో గూక్కోవడం మొదలుపెట్టాడు. యోబు మీద సాతాను చేయబడగానే ఏమైంది తెలుసా? యోబు మీద సాతాను గుర్తులు కనపడినాయి. శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు, నష్టపోయాడు, వేదన పడ్డాడు, రోడ్డున పడ్డాడు, బూడిదలో పడ్డాడు. నీ ఇంట్లో కలుగుతున్న శ్రమలు, నీ ఒంట్లో కలుగుతున్న శ్రమలు, నీ వ్యవసాయ వ్యాపార ఉద్యోగాల్లో కలుగుతున్న శ్రమలు ఎందుకు వచ్చినాయి ఒకసారి ఆలోచన చేస్తున్నారా? సాతాను ముడుతున్నాడేమో, సాతాను తాగుతున్నాడేమో, సాతాను నీ జీవితంలో కార్యం చేస్తున్నాడేమో, సాతాను వల్ల నీవు ఇబ్బంది పడుతున్నావు ఎప్పుడైనా ఆలోచన చేశారా? చాలామంది ఈ విషయంలో దృష్టి పెట్టరు. దృష్టి పెట్టకుండా ఏం చేస్తారు తెలుసా? ఏదో జరిగిపోతుంది, తలరాత అలాగా మారిపోయింది, లేకపోతే ఎవరో చేతపెడతానని చేశారు, ఎవరో చెల్లంగితనం చేశారు, ఎవరో అది చేశారు, ఇది చేశారు, మా జీవితంలో అలా జరిగింది, ఇలా జరిగింది అనుకుంటారు. కానీ ఏం జరిగినా సాతాను మూలము గనుక సాతాను మీద మనం ఏం చేయాలి? ఆత్మీయ దాడి చేయాలని చాలామంది గ్రహించరు. మీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి విధమైన సైతాను శక్తుల వల్ల కలిగే శోధన నుంచి నువ్వు బయటపడాలంటే మీరు చేయవలసింది ఏంటంటే ఉపవాసం అనే దాడి చేయాలి, ప్రార్థననే దాడి చేయాలి. ఎవరి మీద? సాతాను మీద. దేవుని ఒక వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే ఉపవాసము, ప్రార్థన నువ్వు చేస్తూ దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకుంటావో, దేవుడిచ్చే ఆయుధాలను ధరించుకుంటావో, ఆ ఆయుధాలతో నువ్వేం చేయి? వాటి మీద దాడి చేయి. అప్పుడు వాడు నీ దగ్గర నుండి పారిపోతాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. శోధనలు ఎక్కువైనప్పుడు, బాధలు ఎక్కువైనప్పుడు మనం ఏం చేయాలి? ఇబ్బందులు ఎక్కువైనప్పుడు ఏం చేయాలి? దేవుని సందులో మోకరించి బిడ్డలతో కలిసి, కుటుంబంతో కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, సంఘముగా, సహవాసముగా దేవుని దగ్గర చేతులెత్తి మనం ప్రార్థన చేస్తామో, మనకు ఎదుర్కొన్న ప్రతి విధమైన కీడు, శోధన, ప్రతి విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కూడా మన యొక్క జీవితాల్లో నుంచి ఆయనే కన్నుమరుగు చేసి ఆయనే మన జీవితంలో విజయాలు ఇస్తాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని గణపరచాలి. మొట్టమొదటిది, సాతాను ఒకరిని తాకితే, ముడితే ఏముంటుంది? ఎలా ఉంటుంది? రెండవది, ఒక వ్యక్తిని గనక దేవుడు ముడితే ఎలా ఉంటుంది? సాతానుకు మనకు మధ్యన అంటుండొచ్చు కానీ దేవునికి మనకు మధ్యన అంటుండొచ్చా? సాతానుకు మనకు మధ్యన అంటు మనకు ఆశీర్వాదం అయితే, దేవునికి మనకు మధ్యన ఉన్న అంటు అనేది మనకు శాపం. దేవునికి మనకు మధ్యన ఏముండకూడదు? ఎడబాటు కానీ, గ్యాప్ అనేది, లేకపోతే మన జీవితాల బంధము, అనుబంధం అనేది దూరము కానే కాకూడదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 14:36 వీరిని నీ వస్త్రపు చెంగు ముట్టుకొనిమ్మని ఆయనను వేడుకొనిరి, ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఒక వ్యక్తి దేవుణ్ణి ముడితే, దేవుణ్ణి తాకితే ఏం జరుగుతుంది? దేవునికి భక్తులకు మధ్యన, దేవుని పిల్లల మధ్యన ఏముండకూడదు? అంటూ ఉండకూడదు, ఎడబాటు ఉండకూడదు. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, ఏమని తెలుసా? అయ్యా, నీ వస్త్రపు చెంగునైనా ముట్టుకోనివ్వు. చాలామంది రోగులు ఉన్నారు, చాలామంది వ్యాధితో ఉన్నారు, చాలామంది భయంకర నాశనకరమైన పరిస్థితులు ఉన్నారు. ఒక్క మాట సెలవివ్వు. దేనికి? నీ వస్త్రపు చెంగునైనా ముట్టుకోనివ్వు, నిన్నైనా ముట్టుకోనివ్వు. ముట్టుకుంటే స్వస్థపడతారని ఎదురు చూస్తున్నారు నాయన అని అంటే, యేసయ్య ఏం చేశాడు? అనుమతించాడు. అనుమతించగానే అనేక మంది వచ్చి ఏం చేస్తున్నారు? వరుసగా ఆయన వస్త్రపు చెంగుని ముట్టేవాళ్ళు ఒకళ్ళు, ఆయనను ముట్టేవాళ్ళు ఒకళ్ళు. ముట్టిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? స్వస్థపరిచాడు. వారు బాగుపడిపోయారు. ఆయనను ముట్టాలి, ఆయనను తాకాలి,
ఆయన సన్నిధిని స్పర్శించాలి. ఆయన బలిపీఠం దగ్గర మనం పడి ఏడవాలి. ఆయన సన్నిధిలో అద్భుతం చూడాలని కోరిక నీకుంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న కార్యము, వాగ్దానము నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. 12 సంవత్సరాల నుంచి భయంకరమైన రక్తస్రావ రోగంతో బాధపడుతున్న సహోదరు కూడా, నేను వెనక్కుండా వెళ్ళి ఏం చేస్తాను, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటాను అనుకుంది. అలాగే వచ్చింది, ముట్టుకుంది, ఏం చేసింది సార్, బాగుపడిపోయింది. ఒక భక్తుడు దేవుణ్ణి ముడితే ఖచ్చితంగా స్వస్థపడతాడు. ఈ రోజున మనకు కనపట్లేదు యేసయ్యని ముట్టాలంటే మరి ఏం చేయాలి? కనపడిన రోజు ఏం చేశారు వారందరూ కూడా, అయ్యా అనుమతి ఇవ్వు, నీ వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటా అన్నారు. వారు స్వస్థపడ్డారు. మరి ఈరోజు యేసు ప్రభు మనకు కనపట్లేదు కదా, ఆయన శరీరధారిగా లేడు కదా, మనం ఎలాగ ముట్టాలి ఆయన్ని? మరి ఎలా బాగుపడాలి, ఎలాగ మనం విడుదల పొందుకోవాలి అంటే విశ్వాసముతో ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, అయ్యా నేను విశ్వాసంతో నేను తాగుతున్నాను, విశ్వాసంతో నేను ముట్టుకుంటాను నీ బలిపీఠం దగ్గర, నన్ను స్వస్థపరచని నువ్వు విశ్వాసంతో ఆయన్ను చూడగలిగితే, నువ్వు ముట్టుకోగలిగితే ఆయన స్వస్థపరుస్తాడు. దీన్ని ఏమంటారు తెలుసా? ప్రత్యక్షత అని అంటారు. ప్రతి ఒక్కరూ కళ్ళ ముందు కనబడితేనే నమ్ముతారు. కళ్ళ ముందు కనపడకపోయినా కానీ యేసుప్రభు అంటున్నారు, నువ్వు చూసి నమ్మావు కానీ చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. ఈరోజు ప్రత్యక్షత ఏంటంటే, మన జీవితంలో మన కళ్ళు తెరవబడవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే మోకరించి ప్రార్థన చేసే, దేవా నిన్ను ముట్టకుండా నేను ఉండలేను అయ్యా, నా జీవితంలో నీకు ప్రార్థన చేయకుండా నేను ఉండలేను, నీ బలిపీఠం దగ్గర నా ఇంటిలో నేను మోకరించి ప్రార్థన చేస్తుండగా నీవు నా దగ్గర ఉంటావు, నేను నిన్ను ముడతాను, నువ్వు నన్ను తాకుతావు అనే విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, తప్పకుండా నేను దేవుడు తాకి స్వస్థపరిచి బాగు చేసి ఉన్నతమైన ఆశీర్వాదకరమైన పాత్రగా నిలబెడతాడు. ఆయన ముట్టిన వారు అద్భుతమైన చరిత్రలో మిగిలిపోయిన వ్యక్తులుగా మిగిలిపోతారు. ఆయన ముట్టిన వారు చరిత్రలను తిరగరాసేవారుగా మిగిలిపోతారు. ఆయనను ముట్టిన వారు అద్భుతమైన పాత్రగా ఉంటారు. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే, క్రీస్తు శకం ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు, 2023 సంవత్సరాల నుండి ఆయన ముట్టిన వారి గురించి సాక్ష్యము ప్రపంచవ్యాప్తంగా వినబడుతూనే ఉంది. ఆయన వస్త్రపు చెంగును ముట్టిన ఆ సహోదరి సాక్ష్యము కూడా చరిత్రగా మిగిలిపోయింది. ఆయన ముట్టిన వారు ఎలా ఉంటారు? చరిత్రలో నిలిచిపోతారు. మరి ఆయన ముట్టగలుగుతున్నారు? మీరు ఆయన తాగలుగుతున్నారా? దేన్ని చూస్తున్నారు? కొన్ని సందర్భాల్లో మన విశ్వాసం షేక్ అయిపోతూ ఉంటుంది, మన ప్రార్థన షేక్ అయిపోతూ ఉంటుంది. దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటాం. మనం ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, బాధలు, భయంకరమైన పరిస్థితులు మనల్ని ఏం చేస్తుందో తెలుసా? దేవుని మీద సరిగా విశ్వాసం పెట్టుకోలేని స్థితిలో మనం ఉంటాం. అలాంటి సమయాలలోనే నీకు కనబడాల్సింది ఏంటి తెలుసా? నీకు వినబడాల్సింది ఏంటి తెలుసా? దేవుడు నీతో ఉన్నాడు, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను విడువను ఎడబాడిన వాగ్దానం చేసిన దేవుడు తప్పక నీతో ఉంటాడని నువ్వేం చేయాలి? ఆయన్ను చూడగలగాలి, ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకోగలగాలి. లక్షల కాల్బలము దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కార్యాన్ని చూడలేకపోయింది. కానీ వారు ముందున్న మోషే మాత్రం, మీరు ఊరికి నిలబడండి, ఇప్పుడు దేవుడు చేయబోయే కార్యం చూడండి అన్నాడు. లక్షల మంది దేవుని యొక్క కార్యాన్ని చూడలేకపోయారు. ఒకడు మాత్రం ఏం చూస్తున్నాడు? సముద్రాన్ని 2 పాయలుగా చేసినట్టు చూడగలిగాడు. ప్రత్యక్షత, దేవుని కార్యము దేవుడు జరిగిస్తాడు. నీ ముందు దేవుడు కార్యము జరిగిస్తాడనే విశ్వాసము నీలోకి రావాలి. అప్పులున్నాయా? వెంటనే నువ్వు చెప్పగలగాలి, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూస్తాడు. వ్యవసాయం కలిసి రావట్లేదా? నష్టాలు ఎక్కువైనాయా? లేకపోతే భయంకరమైన కష్టాలు ఎక్కువైనాయా? అప్పులు ఎక్కువైనాయా? లేకపోతే తెగుళ్ళు ఎక్కువైనా చెప్పగలగాలి. కంగారు అవసరంలా, దేవుడు చూసుకుంటాడు. వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చేతి పని అయినా నువ్వు చెప్పగలగాలి, దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైన కార్యం అనేది ఏది లేదు. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే, సవాలు ఏంటంటే, నీవు యేసును నీ యొక్క ఆత్మీయ నేత్రాలతో చూసి ఆయన్ని ముట్టుకోగలగాలి. రెండవది, యేసు ప్రభు వారు మనిషిని ముట్టుకోవడం. దేవుడు మనిషిని ముట్టుకుంటాడా? పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే, మార్కు సువార్త 1:41 వచ్చిన ఒక కుష్ఠరోగి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు యేసయ్య దగ్గరకు, వచ్చాయా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అన్నాడు. వెంటనే యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? దగ్గరికి వచ్చి అతన్ని ముట్టుకొని, నాకిష్టమే, నువ్వు బాగుపడు, శుద్ధుడు కమ్ము అని చెప్పాడు. యేసు ప్రభు ఎవరిని తాకినా వారి జీవితాలు మారిపోతాయి, వారి రోగాలు పారిపోతాయి, వారి ఇబ్బందులన్నీ పరుగున పెడతాయి, వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య తాకితే ఆ వ్యక్తి యొక్క నడక, ఆ వ్యక్తి యొక్క ఆలోచన, ఆ వ్యక్తి యొక్క తలంపులు, ఆ వ్యక్తి యొక్క పనులు, ఆ వ్యక్తి యొక్క వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాలు అన్నీ మారిపోతాయి. మీరు గమనిస్తే, దేవుడు యాకోబును ముడితే యాకోబు జీవితంలో అద్భుతం జరిగింది. ఏం జరిగింది అని మీరు గమనిస్తే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవుడు యాకోబును ఎబ్బేకు రేవు దగ్గర ముట్టిన తర్వాత, తాకిన తర్వాత, తొడ మీద కొట్టిన తర్వాత ఏం జరిగింది తెలుసా? యాకోబు కొత్త నడక వచ్చింది. అప్పుడు వరకు నడక వేరు, ఆ రోజు నుంచి నడక మారిపోయింది. దేవుడు యాకోబును ముట్టాడో, తాకాడో, కొత్త పేరు వచ్చేసింది. అప్పుడు వరకు యాకోబు అని పిలువబడిన వాడు ఆ రోజు నుంచి ఏమని పిలువబడ్డం మొదలుపెట్టాడు? ఇజ్రాయేల్ని పిలువబడ్డం మొదలుపెట్టాడు. దేవుడు ఆ యొక్క యాకోబును తాకిన తర్వాత అతని జీవితంలో అప్పటి వరకు, ఆ దినము వరకు అంధకారమే, భయంగా బ్రతకడమే, మోసగించబడ్డమే. కానీ ఆ యొక్క దేవుని తాకిన రాత్రి తర్వాత
ఒక కొత్త ఉదయం ఉదయించింది. ఎవరైతే చంపుతారనుకున్నారో వారే వచ్చి ఏం చేశారు? చక్కగా కౌగులించుకొని హక్కును చేర్చుకున్నారు. యాకోబును దేవుడు ముట్టిన తర్వాత యాకోబు జీవితంలో ఒక కొత్త చరిత్ర రాయబడింది. దేవుడు గనక ఒక వ్యక్తిని ముడితే ఆ వ్యక్తి జీవితంలో సమూలమైన మార్పులు వచ్చేస్తాయి. యాకోబును ముట్టిన దేవుడు, కుష్ఠరోగిని ముట్టిన దేవుడు, భయంకరమైన వ్యాధులతో భయంకరమైన బాధలతో ఉన్న ముట్టిన దేవుడు, లాజరును ముట్టిన దేవుడు, ప్రతి ఒక్కరిని ఇప్పుడే ఆయన తాగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు నామములో స్వస్థత, విడుదల, నెమ్మది ఆయన ముట్టి మీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. నమ్మండి, స్వీకరించండి. దేవా నువ్వు నన్ను తాకినందుకు వందనాలని చెప్పండి. ఆయన యొక్క ఆత్మను అనుభవించండి. దేవునికి మనకు మధ్యన అంటుండకూడదు, కానీ సాతానుకు మనకు మధ్యన ఉండాలి, అంటూ మనం కలిగి ఉండాలి. ఎంతగా దేవుడు నువ్వు తాకగలిగితే, ఎంతగా ఆయన నువ్వు పట్టుకోగలిగితే, ఎంతగా ఆయన స్పర్శను పొందుకోగలిగితే అంత దీవెన ఆశీర్వాదాలు నేను వెంటాడతాయి. ఈ మాట ఎప్పుడు మీరు మర్చిపోద్దని మీకు మనం చూస్తున్నాను. సాతాను ముడితే డాగులు ఏర్పడతాయి, సాతాను ముడితే మరకలు ఏర్పడతాయి, సాతాను ముడితే కష్టము, వేదన, ఆవేదన, కన్నీరు, భయంకరమైన ఇబ్బందులు, నరకప్రాయమైపోతుంది. కానీ దేవుడు ఒక మనిషిని ముడితే ఆరోగ్యము, నెమ్మది, సంతోషము, ఆశీర్వాదము, పునర్నిర్మాణం చేసి అనుభవాలు. ఒక్కడు దేవుణ్ణి ముట్టగలిగితే, తాకగలిగితే ఆయన శక్తి అనుభవించి, ఆయన అభిషేకం అనుభవించి స్వస్థత పొందుకునే ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక.